తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. మీకు ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం అందరికీ చాలా చక్కగా మేలు చేయాలని, మేలుగా జరగాలని, లాభాల్లోకి రావాలని కోరుకుంటూ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు. అమ్మ, అయితే ఈ విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మొదటిదైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి రాజపూజ అవమానాలు ఏ రకంగా ఉన్నాయి, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలని అందిస్తున్నాయి వాళ్ళకి? తప్పకుండా. అయితే మేషరాశి వాళ్ళకి, అది 12 రాశుల వాళ్ళకి రాజపూజలు అవమానాలు అనేది కంపల్సరీగా ఉంటాయన్న. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంది ఏంటంటే, రాజ్యపూజ ఉన్నంత మాత్రాన బ్రహ్మాండంగా ఉందని కాదు, అవమానం ఉందంటే అమ్మో ఈ అవమానం అవుతాయని కాదు. ఇవి ఒక లెక్క. పర్టికులర్గా గణిత లెక్కలో ఇలా లెక్కలు వేసేవాళ్ళు, ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఇలా ఉంటుందని. అలాగే మనకి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. అంత మాత్రం ఆదాయం 2 ఉంటే వ్యయం 14 ఖర్చు అవుతుందా అంటే కాదు, అది ఒక లెక్క. ఓకే. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. అంటే గౌరవాలు 5 వస్తాయి, అవమానాలు 7 వస్తాయి, అలా అని కాదు. ఇవన్నీ ఏంటంటే ఒక గణిత లెక్క అనమాట. ఈ లెక్క ప్రకారంగా ఇలా ఉంటుంది జీవితం అని చెప్పేసి దీంట్లో అన్నీ వస్తాయి, ఇవి చెప్పుకుంటామట. అయితే ఏంటంటే ఇక్కడ మేషరాశి వాళ్ళకి శనేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కూడా లోహమూర్తిగా వ్యవహరిస్తున్నారు. లోహమూర్తిగా ఉండి సామాన్య ఫలితాలే ఇస్తున్నారు తప్ప మంచి అదృష్టమైన ఫలితాలు లేవు. రాహుకేతు ఇద్దరు కూడా తామరమూర్తులుగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నారు. అంటే వీళ్ళు తామరమూర్తులుగా ఉండి కూడా మంచి మంచి ఫలితాలు మేషరాశి వాళ్ళకి అందిస్తున్నారు. రాహుకేతువులు అయితే బాగున్నారు, మంచి స్థానాల్లోనే ఉన్నారు. ఏ స్థానాల్లో ఉన్నారు రాహుకేతువులు? రాహుకేతు మనకి మే వరకు వీళ్ళకి ఏంటంటే మీనరాశిలో రాహు ఉంటూ మే 18వ తారీఖు నుంచి మారుతారు కుంభరాశిలోకి. అలాగే కేతువు మే 18 వరకు కన్యరాశిలో ఉంటూ మే 18 తర్వాత సింహరాశిలో మారుతారు. వీళ్ళు ఆపోజిట్గా మారుతుంటారు. వీళ్ళు ఎప్పుడు ఆపోజిట్ గ్రహాలు కనుక ఆపోజిట్గా వెళ్తుంటాయి. అందువల్ల వీళ్ళకి మే 18 నుంచి చాలా అనుకూలమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎంత మంచి విషయాలు అంటే అది వాళ్ళకు ఊహించలేని విషయాలు. మనకి ఈ ఉగాది నుంచి శని భగవానుడు వ్యయ స్థానంలో ఏళ్ళనాటి శని ప్రభావం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది ఈ రాశి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే కాస్తంత అనుకూలంగా కనిపించినప్పటికీ కాస్తంత ప్రతికూల వ్యవహారాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత గురువు ఎప్పుడైతే ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్ళారో వీళ్ళకి, సో ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తే కొన్ని విషయాల్లో కొంచెం మొండితనం, పట్టుదల పెరుగుతూ ఉంటుంది. తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే ఒక మొండితనంతో ఏ పనైనా సాధించాలన్న పట్టుదల పెరుగుతుంటుంది. తృతీయ స్థానంలో ఎప్పుడైనా సరే గురువు ఉన్నా, అలాగే శుభగ్రహం ఏ గ్రహం ఉన్నప్పటికీ దానివల్ల మనకి నష్టం జరగదు, ఒక పట్టుదల జరుగుతుంది. పట్టుదలతో సాధించాలనే తత్వం అనేది వస్తుంది. అదే పాపగ్రహాలు ఉంటే లాభం కలుగుతుంది, కానీ శుభగ్రహాలు ఉంటే ఏమవుతుందంటే పట్టుదల వచ్చి కొంచెం కోపం పెరిగే అవకాశం ఉంటుంది. మాట తీరులో, మాట్లాడే విధానంలో తేడా వస్తుంది. ఇవన్నీ కొన్ని జరుగుతాయి. సో ఎందుకంటే మిథున రాశిలో వెళ్తున్నారు కదా, మిథున రాశి అంటే బుధుడు ఆ రాశాధిపతి. సో ఎప్పుడైతే ఆ మిథున రాశిలో గురువు వెళ్తున్నాడో అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే మాటల్లో కాస్తంత ఒక రకమైన పట్టుదల, నేను చేస్తా అంటే పంతం, ఒక విధంగా పంతం చెప్పాలంటే. అంటే పంతానికి పోయి అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. సో పంతానికి వెళ్ళినప్పుడు అది మంచి ఏం జరగచ్చు, ఒక్కొక్కసారి అది పంతం ఒక్కొక్కసారి మంచిది అవుతుంది, ఒక్కొక్కసారి చెడు అవుతుంది. ఇవి 2 జరుగుతాయి ఈ రాశి వాళ్ళకి. ఈ సంవత్సరంలో వీళ్ళకి మొత్తం చూసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే, ఉద్యోగస్తులకి కాస్తంత అనుకూలంగా కనిపించినప్పటికీ వాళ్ళ మీద ఎక్కువగా బర్డెన్స్ వేసే అధికారులు వస్తారు. వాళ్ళతో పని చేయించడానికి ఎక్కువ బర్డెన్స్ వాళ్ళ మీద పడేటట్టుగా అధికారులు వీళ్ళని పని చేపిస్తుంటారు ఉద్యోగస్తులకి. తర్వాత వ్యాపారస్తులకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితమైన ఫలితాలు ఏంటంటే వీళ్ళకి కొత్త వ్యాపారాలు ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటాం అనేది ఆలోచనలు పెరుగుతాయి. ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకి సామాన్యంగా ఉంది, విద్యార్థులకి కొంచెం కష్టపడితే బాగా చదువుతారు. సో కష్టపడి చదవకుండా ఈజీగా అయితే రాదు. ఇంతకుముందు వీళ్ళకి గత సంవత్సరంలో ఏంటంటే ఏదో ఒక టెక్నిక్గా లాజిక్ ఆలోచించి చేసేస్తుంటే పనులు అయ్యేవి. ఈసారి వీళ్ళకి టెక్నిక్లు, లాజిక్స్ పనిచేయవు. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది కనుక
ఆయన కర్మకారకుడు కనుక ప్రతి విషయాన్ని క్రమశిక్షణగా చేస్తేనే అవుతుంది. అంటే ఒక విద్యార్థి చదవాలి అనుకుంటే ఖచ్చితంగా లేచి ఎర్లీ మార్నింగ్ లేచి చదివితేనే ఆ విద్య వాళ్ళకి బుర్రలోకి వెళ్తుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. సో విద్యార్థులకు కొంచెం కష్టకాలం, వాళ్ళు జాగ్రత్తగా చదివితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సామాన్య ఫలితాలు, వ్యాపారస్తులకి బ్రహ్మాండంగా ఉంది. రాజకీయ నాయకులకి కష్టకాలం. ఎంత వర్క్ చేసినా ఇంకా చేయాలని ప్రజలు కోరుకుంటూ ఉంటారు. సో వాళ్ళు సాటిస్ఫై చేయడానికి చాలా కష్టపడతారు. సో రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పర్సనల్ జాతకంలో ఒకవేళ ఎలా ఉందో చూసుకుంటే ఒకవేళ బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ వీళ్ళ పదవులు అనేది తీయరు, పదవులు అలా ఉంటాయి. కాకపోతే జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు రావు, అది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాహు కేతు ఇద్దరు ఉండడం వల్ల. సో మొత్తమే చూసుకుంటే రాహుకేతువులు మినహాయిస్తే మిగతా 2 పెద్ద గ్రహాలైన గురువు శని 2 కూడా కాస్త అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి మేషరాశి వారికి. మరి దీనికోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా కాస్త అనువుగా నడవడం కోసం? చాలా చాలా మంచి క్వశ్చన్ వేశారన్న. ఎందుకంటే పరిహారం చాలా అవసరం వీళ్ళకి. ఎంత అవసరం అంటే శనివారం ఆదివారం చాలా నిష్ఠగా ఉండడము, శాకాహారం తీసుకోవడము చేయడం వల్ల చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఇందులో ఉండే నక్షత్రాల వల్ల అశ్విని నక్షత్రము, భరణి, కృత్తిక 1వ పాదం, అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళందరూ ఏంటంటే ఏదైనా ఆవేశం వస్తే ఆవేశంతో మాట్లాడకుండా ఒక క్షణం ఆలోచించి మాట్లాడాలి. దానికి నిరంతరం ఒక నామాన్ని కంటిన్యూగా ఆలాపనగా జపం చేసుకోవచ్చు. ఏ నామైనా వాళ్ళకి ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవచ్చు. చేసుకుంటూ ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే అన్నీ అనుకూలంగా మారుతాయి. క్షేత్ర దర్శనాలు ఎప్పుడైనా సరే వీళ్ళకి బాగాలేదు, మనశ్శాంతి లేదు, చికాకులు కనిపిస్తుంటే ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని కాలినడకన వెళ్ళాలి. అంటే ఇప్పుడు తిరుమల వెళ్ళాం అనుకోండి, మెట్లెక్కి వెళ్ళాలి. అరుణాచలం వెళ్ళాం అనుకోండి, గిరి ప్రదక్షిణ చేయాలి. అలాగ వెళ్ళే క్షేత్రాలు ఎంచుకొని వీళ్ళు వెళ్ళాలి. అలా వెళ్తే ఆ నెలంతా వాళ్ళు చేసే ఏదైనా ఇబ్బంది ఉందంటే ఆ క్షేత్ర దర్శనం చేస్తే ఆ నెలంతా కాపాడుతుంది. సో నెలకు ఒకసారి ఏదో ఒక క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ వెళుతూ ఉంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి ప్రమాదాలు జరగవు. చాలా బాగుంటుంది. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వారికి ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.